తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తువై పడిసినావు యుద్ధమై నడిసినావు బహుజన బంధుకు ఓ సర్వాయి పాపన్న బారిగీసిన సింహాని ఓ సర్దారు పాపన్న బాకులాంటి మోకు దెబ్బ ఓ సర్వాయి పాపన్న. నమస్తే విధులు స్వాతం లక్ష్యం సమాజహితం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా వీధిలో గల్లీలో జరుగుతున్నాయి. అంతిమ లక్ష్యం గోల్కొండ మీదనే జరపాలని గౌడ సోదరులందరూ కూడా కృతజ్ఞత ముందుకెళ్తున్నారు. వివిధ సంఘాల వాళ్ళే చెప్తున్నారు 101 సంఘాలకు పైగా ఉన్నాయని. అందరూ కూడా చాలామంది కూడా ముఖ్యులందరూ కూడా ఈరోజు వచ్చి మరి సుందర విజ్ఞాన కేంద్రంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న పురస్కారాలు మరి నిర్వహించిన వాళ్ళు సర్దార్ సర్వాయి పాపన్న మోకు దెబ్బ సంఘం వారు నిర్వహించారు. ప్రస్తుతం మనతోటి జెకే వీరస్వామి అన్న గారు, అలాగే చూసినట్టు పల్సం సోమనాథ్ గౌడ్ గారు ప్రస్తుతం సోమన్న గౌడ్ గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. వాళ్ళ యొక్క అంతిమ లక్ష్యం ఏంది? వస్తుంటారు ముఖ్య నాయకులు, వాళ్ళ పార్టీలకు అనుకూలంగానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. మరి వీళ్ళు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటారు? నిజంగానే వీళ్ళు రాజ్యాధికారం కోసం పనిచేస్తున్నారా? అందరూ కూడా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు అంటారు. అసలు ఆయన ఆశయం ఏంది? సమయం ఏమైనా పెట్టుకుర్రా వీళ్ళు? ఇంకా ఆశయాల కోసం పోతూనే ఉంటారా? వారి మాటలు తెలుసుకుందాం. మొదట అన్న చెప్పన్నా. ముఖ్యంగా V3 న్యూస్ ప్రేక్షకులకు సర్వాయి పాపన్న ఉద్యమ వందనాలు. మరి ఈ యొక్క సంఘం ఉద్దేశం రాజ్యాధికారం అనేటువంటి లక్ష్యం. మరి గౌడులకు రాజ్యాధికారం రావాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలనే లక్ష్యంతోనే మరి సర్వాయి పాపన్న ఆనాడు ఏదైతే మరి కొడితే గోల్కొండనే కొట్టాలి, రాజుగా రాజ్య పరిపాలన చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన ఇచ్చినటువంటి నినాదాన్ని అందిపుచ్చుకున్నటువంటి మేము ఈరోజు ఇవాళ ఈ సంఘాన్ని 2018 జూలై 15 తారీఖు రోజు స్టార్ట్ చేయడం జరిగింది. మరి అంచెలంచెలుగా 12 మందితోని ఇదే సుందర విజ్ఞాన కేంద్రం లోపల షోయబుల్లా ఖాన్ హాల్లో 12 మందితోని ఆవిర్భవించినటువంటి సంఘం దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో విస్తరించుకొని మరి అన్ని ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. మరి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మా రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కూడా మళ్ళీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేస్తాం, ఇప్పుడు ప్రకటిస్తాం. ఎందుకంటే అంతకు ముందు కూడా ఈరోజు చేసినటువంటి కార్యక్రమం ఏంది అంటే మరి గౌడ జాతిలో ఉన్నటువంటి ఆనిముత్యాలైనటువంటి ప్రతి ఒక్క రంగంలో, జర్నలిజం రంగమే కావచ్చు, కల్చరల్ యాక్టివిటీసే కావచ్చు, రాజకీయ రంగమే కావచ్చు, ఇంకా సోషల్ యాక్టివిటీస్ ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మేము గౌరవించుకోవడానికి కూడా ఈ యొక్క సర్వాయి పాపన్న సేవా పురస్కారాలు మా సంఘం ఆవిర్భావం సందర్భంగా మేము మా రాష్ట్ర కమిటీ అందరినీ కూడా పిలిచి ఇవాళ సన్మానించడం జరిగింది. మరి దీనికి ముఖ్య అతిథిగా మరి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, అలాగే మాజీ ఎంపీ పూర నరసయ్య గౌడ్ గారు, అలాగే సర్దార్ సర్వాయి పాపన్న సినిమా హీరో జయహింద్ గౌడ్ గారు, అట్లాగే మరి తాడి టాపర్స్ అంటే ఇవాళ తాడి చెట్లు ఎక్కడానికి కూడా తాడి టాపర్స్కు శిక్షణ ఇస్తున్నటువంటి మా గౌడ గీతాకారులకు కూడా ఇవాళ సన్మానం చేయడం జరిగింది. వాళ్ళకు కూడా షీట్లు బహుమానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి బీసీ సంఘాల నాయకులు కూడా ఈరోజు రావడం జరిగింది మాకు మద్దతుగా. మేమందరం కులుసా, ఎందుకంటే కులాలు వేరైనా మతాలు వేరైనా అంతా ఒకటే కాబట్టి ఇవాళ అనగారిన కులాలన్నీ కూడా ఇవాళ కులవృత్తుల ద్వారా విభజించబడిన అందరినీ కూడా ఇవాళ ఏకదాటిపై చేయడానికి వాళ్ళని కూడా బీసీ నాయకులను కూడా పిలవడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడ సంఘాలను పార్టీలకు అతీతంగా మేము పిలవడం జరిగింది. ఇవాళ ఈ యొక్క సంఘం ఉద్దేశం ఏంటంటే ఇవాళ మాకు రాజకీయాలతో పని లేదు, రాజకీయ పార్టీలతో పని లేదు, సర్వాయి పాపన్న ఆశయ దిశగా నడుస్తూ గౌన్ల సమస్యలు, గీతా కార్యక్రమాల సమస్యలపైన ఈ యొక్క సంఘం పోరాడుతూ ఉంది. నిరంతరం కూడా ఇది రాజకీయాలకు అతీతంగా అందరితోని పోరాడుతూ ఉంది. కలిసి వచ్చే వాళ్ళతో తప్పకుండా మేము ముందు కూడా మంచి ఒక ప్రణాళిక తయారు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా దీన్ని మహత్తరమైనటువంటి ఉద్యమంగా తయారు చేసుకుంటేనే ఇవాళ గవర్నమెంట్ గుర్తించి మరి ఇవాళ గత గవర్నమెంటే సర్వాయి పాపన్న జయంతి వర్ధంతోత్సవాలు కూడా నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా దాని కొనసాగింపు జరుగుతూ ఉంది. అంటే ఇవాళ గౌన్ల లోపల ఉన్నటువంటి ఐక్యతే, అట్లాగే మరి గత ప్రభుత్వం కూడా గీతా కార్మిక గౌడ సోదరులకు మరి 15% కూడా బ్రాండ్ షాపులలో రిజర్వేషన్ ఇచ్చింది. మరి ఇప్పుడున్నట్టు గవర్నమెంట్ కూడా మేము 25% ఇస్తామని చెప్పి కూడా కామన్ డిక్లరేషన్లో మరి పెట్టడం జరిగింది. కానీ ఇంతవరకు అది అమలు కావడం లేదు. దానిపైన కూడా ఇప్పుడు మేము ఆల్రెడీ గౌడ సంఘాల ఐక్యాలుగా మేము అందరం కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాగే మరి 50 సంవత్సరాల నుండి గీతా కార్మికులు కూడా ఇప్పటి వరకు కూడా మరి పింఛన్ రావడం లేదు. మరి ప్రభుత్వం ప్రకటించి ఇవ్వడం లేదు. అంటే ఒక్కసారి ఆలోచించే అవసరం ఉంది. మరి గీతా కార్మికులకు ఇంకా సర్దార్ సర్వాయి పాపన్న పేరు జనగామ జిల్లాకు పెడతామని చెప్పి కూడా ఇప్పటివరకు కూడా దాన్ని ఇచ్చింది లేదు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి గీతా కార్మికుల పెంచాలంటే దాదాపుగా 2 సంవత్సరాలుగా గీతా కార్మికుల 700 మంది గీతా కార్మికులు చెట్టు మింకెళ్ళి పడి చనిపోయిన రాదు తీవ్ర గాయాల పాలైతే ఆ కుటుంబాలు ఇవాళ ప్రభుత్వ ఎక్స్గ్రేషియా కొరకు ఎదురు చూస్తూ ఉంటే కూడా ప్రభుత్వం నుండి ఇంత స్పందన లేదు. తప్పకుండా గౌరవ
మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారిని, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులైనటువంటి జూపాలి కృష్ణారావు గారిని కూడా కలిసి కూడా మేము తప్పకుండా దీనిపైన మళ్ళీ మెమోరాండం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సిందే. తప్పకుండా ప్రభుత్వమైన ఒత్తిడి తీసుకొస్తాం. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకుండా ఇంకా కార్యక్రమాలు ఉధృతం చేసి కూడా ఇవాళ చాలా పెద్ద మొత్తం లోపల కూడా కార్యక్రమాలు చేయడానికి కూడా మా సంఘం సిద్ధమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి గౌన్లను చిన్న చూపు చూస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పి సందర్భం తెలియజేస్తూ ప్రభుత్వం తప్పకుండా పలు సమస్యలపైన గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. చెప్పండి సోమన్న గౌడ్ గారు, 8 సంవత్సరాల్లో మీరు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయి? సర్వాయి పాపన్న మోగ్దెబ్బ ఒక రాష్ట్ర కమిటీగా 8 సంవత్సరాల నుంచి అనేక సేవలు తాడుమీకెళ్ళి పడ్డ వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎస్గేషన్ ఇప్పించడం కానీ, అలాగే హాస్పిటల్ ఖర్చులు కానీ, అలాగే ఇంకా వాళ్ళ దురదృష్టం చనిపోయిన వారికి కూడా వాళ్ళకు కావాల్సిన దాన సంస్కారాలు కానీ అలాంటి ఇంకా ఎన్నో రకాలుగా మాకు తోచినంత మా సంఘం నుంచి చాలా కార్యక్రమాలు చేసినాం. గవర్నమెంట్ మీద ఆనాడు ఉన్న గవర్నమెంట్ మీద కానీ ఈరోజు ఉన్న గవర్నమెంట్ మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ రోజు ఇది కామారెడ్డి డిక్లరేషన్లో కూడా స్వయంగా రాహుల్ గాంధీ గారు చేసిన హామీలు కూడా ఈరోజు గవర్నమెంటు తుంగలో దొక్కి చులకనగా చూస్తూ ఉన్నది. దానికి ఆ రోజు రాహుల్ గాంధీ గారు బెల్ట్ షాపులల్లో వైన్ షాపులల్లో 25% ఇస్తారని ఆ గవర్నమెంట్ పాత ఉన్న గవర్నమెంట్ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో అది 15% ఇచ్చారు వాళ్ళు. మేము 25% ఇస్తాము, మాకు సపోర్ట్ చేయండి అని గౌడ వృత్తిలో ఉందా అందరికీ కూడా ఆ రోజు అది కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఇలా ఆ రోజు డిక్లరేషన్ మేము ఎవరు అడగముందుకే మీరు ఆ డిక్లరేషన్లో 25% ఇస్తా అని చెప్పినారు కదా. ఈరోజు కూడా మేము ఆ డిక్లరేషన్నే ఈరోజు అమలు చేయమని అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ని కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని కానీ కోరుతూ ఉన్నాం. ఎందుకయ్యా మేము మమ్మల్ని గౌడ్లంటే చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మాకు ఓట్లప్పుడు మీరే కదా డిక్లరేషన్లో మేము 25% ఇస్తామని చెప్పింది మీరే కదా. మీరు ఇచ్చిన మాటనే అమలు చేయమని అడుగుతూ ఉన్నాం మేము. ఈరోజు మా సర్వాయి పాపన్న మోగ్దెబ్బ కమిటీ నుంచి రాష్ట్ర కమిటీ నుంచి డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో ఇలాగనే మీరు కుంటి నడకరా నడిచినట్టు మీరు అనుకున్న హామీలన్నీ ఇవ్వకుండా పోతే రాబోయే రోజులలో మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరనే ఉంటుంది అని కాంగ్రెస్ గవర్నమెంట్కు సూచన చేస్తూ హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. వీరస్వామి గౌడ్ గారు సూటిగా ఇంత మాట్లాడుతున్నా, కొడితే గోల్కొండనే కొట్టాలన్నారు. ఇంకా కూడా మరి తాటి చెట్టు సంబంధించిన కళ్ళు గురించి మాట్లాడుతున్నారు. మరి గోల్కొండ దూరం అనిపిస్తుందా? వాస్తవంగా గౌన్ల కుల వృత్తి కలుగీత కార్మిక వృత్తి మరి నాటి నుండి నేటి వరకు కూడా అదే వృత్తి కొనసాగుతూ ఉంది. కాకపోతే దీంట్లో కూడా వాళ్ళ కళ వృత్తి కొనసాగించేటువంటి కార్మికులు చాలామంది కూడా పేద నిరుపేదలుగానే వాళ్ళ కుటుంబాల జీవనం సాగుతూ ఉంది. మరి వాళ్ళ సమస్యలను ప్రధానంగా పోరాడుతూ మరి ఎవరి పోరాడుతున్నాం, అధికారంలో ఉన్నటువంటి గవర్నమెంట్ పైన పోరాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ అధికారమే మన చేతికి రావాలన్నాడు సర్వాయి పాపన్న. మరి అందుకే అదే గోల్కొండ మన వశం, అంటే గోల్కొండ లోపల మన జెండా పాతాలే, గౌన్ల జెండా పాతాలనే ఈ యొక్క సర్వాయి పాపన్న మోగ్దెబ్బ లక్ష్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చెట్ల మీదకి వెళ్ళి పడుతున్న వ్యక్తులు ఇంకా సమయత్తం చేయలేకపోతున్నారు కదా. మరి గవర్నమెంట్ కూడా సంఘాలు కూడా అంటే ఒక్కొక్క లెక్కలు చెప్పినట్టయితే ఒక్కొక్కసారి 700 మంది 800 మంది చనిపోతున్నట్టు. ఇట్లా ప్రాణాలు పోతుంటే మరి సంఖ్య తగ్గదా అన్న? మేము ఎప్పుడు కూడా ప్రభుత్వం పైన అసలు ఏంది అంటే మా జీవితాలే తాడి చెట్టు ఎక్కి దిగేంత వరకు మా జీవితాలకే మాకు రక్షణ అనేది లేదు. మరి అలాంటి వృత్తి మాది. కాబట్టి మేము ఏమన్నామంటే ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కదిలిస్తూనే ఉన్నాం, కానీ ప్రభుత్వం నుండి స్పందన లేదు. ఇక్కడ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం గత మేనిఫెస్టోలో చనిపోయినటువంటి చెట్టుమిక్కలు పడిపోయినటువంటి గీతాకర్లో 10 లక్షలు ఇస్తామని చెప్పింది. కానీ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది, ఇంకో నెల 2 నెలలు అయితే. ఏది ఇది అంటే ఎంత చిన్న చూపు గవర్నమెంట్ ఒక్కసారి ఆలోచించండి. అంటే 10 లక్షలు కదా ఇచ్చే 5 లక్షలు కూడా గతి లేని పరిస్థితి ఉంది ప్రభుత్వానికి. ఇప్పుడు 700 మంది అంటే 13 కోట్ల రూపాయలు అండి. 13 కోట్లు విడుదల చేసేటువంటి శక్తి ప్రభుత్వం దగ్గర లేదా? మీరు ఆలోచించండి ఒకసారి. అందుకే ప్రభుత్వం మేము అడుగుతూ ఉన్నాం. అందుకే ఇప్పుడే ఏ ప్రభుత్వం అయినా కూడా గత ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు తప్పు చేస్తేనే ఆ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా అల్టిమేటం హెచ్చరిక మేము జారీ చేస్తూ ఉన్నాం మా సంఘం తరఫున. తప్పకుండా ప్రభుత్వం కనుక ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే తప్పకుండా మేము ఉద్యమాలు లేవదీసి కూడా ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. రాజాధికారం మరి స్వాతంత్రం 100 సంవత్సరాలు అయ్యే లోపల సాధించే అవకాశం ఉందా? ఇప్పుడున్న మూమెంట్ కనుక చూసినట్టయితే ఇవాళ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీ నినాదం ఎత్తుకుంటూ ఉంది. అంటే ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు బీసీల వైపు చూస్తూ ఉన్నాయి.
ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు చూస్తూ ఉన్నాయి అంటే ఇవాళ బీసీల ఓట్లు బీసీలే వేసుకుందాని ఒక నినాదం ఇవాళ గౌడ సోదరుల పాత్ర మిగతా బీసీ సంఘాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మా సర్వే పాపన మోగుదెబ్బ లక్ష్యం కూడా అదే. కాబట్టి ఇలా బీసీల ఓట్లు బీసీలు వేసుకుందామని చెప్పి కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కూడా నేను ఒక బీసీల ఓట్లు బీసీలకు వేసుకున్న ఒక నినాదంతో నేను నిలబడి ఈరోజు ఒక ముందు పోవడం జరిగింది. అట్లాగే రాబోయే 3 ఏళ్ల లోపల కూడా అంటే వచ్చే ఎన్నికల లోపల బీసీల ఓట్లు బీసీలకే వేసుకుందాం ఒక నినాదంతో ఇవాళ బీసీలను కూడా ఐక్యం చేస్తూ గౌడ సంఘాలను ఐక్యం చేస్తూ ఇలా వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందు కూడా అన్ని మండలాల్లో అన్ని జిల్లాల్లో తిరుగుతూ కూడా ఈ ఐక్య వేదికలు తయారు చేయడానికే ఈ యొక్క ప్రణాళిక. తప్పకుండా మేమందరం ఇవాళ 119 నియోజకవర్గాల లోపల 119 బీసీ బిడ్డలను నిలబెట్టి ఇవాళ మన ఓట్లు మనం వేసుకుందామనే నినాదంతో కూడా ముందు పోవడానికి కూడా ఇలా మా సర్వే పాపన్న మోగుదెబ్బ కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తూ ఉంది. కలిసి వచ్చే వాళ్ళతో కూడా మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా తప్పకుండా మా యొక్క నినాదాన్ని ఇలా మీడియా మిత్రులు కూడా ప్రజల దగ్గర చేరవలసిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సోమన్న గారు ఇప్పుడు సమావేశం కాబోతుంటారు కదా, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం? గవర్నమెంట్ కంటే ఈరోజు ఎలాంటి నిర్ణయాలంటే రాబోయే రోజులలో ఏదైతే మా గౌడ కమిటీ మిస్టేకులు చేసిందో దాన్ని మళ్ళీ పునరుద్ధరణ చేసుకొని ఎలా అయితే గవర్నమెంటు ఏదైతే మనకి ఇచ్చిన హామీలు ఎలా అయితే మనకు రావాలో ఎలా అయితే చేయాలనో నిర్ణయానికి త్వరలోనే ఆ కమిటీని నిర్ణయిస్తాం. త్వరలో బస్సు యాత్ర కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అన్ని జిల్లాలకు పాపన్న ఆ రోజు ఏలిన కోటలను కూడా సందర్శన చేసి ఆ ఊరు గ్రామాలల్లో మండలాల జిల్లాలల్లో ఆయన గురించి వివరణ చేసి రాజ్యాధికారం ఏదైతే ముందు తీసుకుపోయిండో మనం కూడా ఆ ప్రయత్నం చేస్తానికి కూడా అన్ని కమిటీ గౌడ సంఘాలు కూడా ఏకమై అల్టిమేషన్గా లాస్ట్కి వచ్చి గవర్నమెంట్ ఏదైతే మనకు ఇచ్చిన హామీలు ఎట్లా రాలేదో వివరణ చేస్తాం ప్రతి గ్రామాన ప్రతి పల్లెకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఈరోజు సర్వే పాపన్న మోగుదెబ్బ గౌడ సంఘం వారు నిర్వహించిన 8వ ఆర్బీఓ వేడుకలు, అలాగనే సేవా పురస్కారాలు ఇచ్చారు. వారి చాలామంది ముఖ్యులు కూడా రావడం జరిగింది. అంతిమంగా రాజ్యాధికారమే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తామని కూడా సోమన్న కావచ్చు వీరన్న కావచ్చు తెలియజేశారు. చూస్తుండే విద్యుత్ కెమెరా నాకిల్తో మీ సురేష్ దండు. నమస్తే.